సినీ ప్రస్థానం శ్రీలీల తన కెరీర్ను కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రారంభించారు. తొలి చిత్రం కన్నడ. 2019లో వచ్చిన కిస్ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. టాలీవుడ్ ఎంట్రీ. కె రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టారు. ఈ సినిమా కమర్షియల్గా పెద్ద సక్సెస్ కాకపోయినా శ్రీలీల లుక్స్, డాన్స్లకు టాలీవుడ్ ఫిదా అయిపోయింది. టర్నింగ్ పాయింట్. రవితేజ సరసన నటించిన ధమాకా సినిమా ఆమె కెరీర్ను మలుపు తిప్పింది. ఈ సినిమాలోని జింతాక్ చింతాక్ పాటలో ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాను ఊపేశాయి. శ్రీలీల అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్నారు. ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, బాలకృష్ణ. ఇందులో ఆయన కూతురుగా కీలక పాత్ర పోషించారు. ఆదికేశవ, గుంటూరు కారం, డాన్సింగ్ క్వీన్. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో బెస్ట్ డాన్సర్ ఎవరంటే అందరూ శ్రీలీల పేరే చెబుతారు. ఆమె గ్రేస్, ఎనర్జీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. మల్టీ టాలెంటెడ్. ఆమె చిన్నప్పటి నుంచే భరతనాట్యం నేర్చుకున్నారు. భాషా ప్రావీణ్యం. ఆమెకు తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టు ఉంది. తెలుగు తడబడకుండా స్పష్టంగా మాట్లాడగలరు. ఒకే ఏడాది అనేక సినిమాలు. 2023 సంవత్సరంలో ఆమె నటించిన సుమారు 4-5 సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. డాక్టర్ కావాలనే లక్ష్యం. చాలా మంది నటీమణులు సినిమాల్లోకి వచ్చాక చదువును పక్కన పెడతారు. కానీ శ్రీలీల అలా చేయలేదు. ఆమె షూటింగ్ సెట్స్కి కూడా తన మెడికల్ పుస్తకాలను తీసుకెళ్లేవారు. షార్ట్ గ్యాప్లో చదువుకుంటూ తన MBBS పూర్తి చేశారు. సినిమాలు ఒక ప్యాషన్ అయితే డాక్టర్ అవ్వడం ఒక బాధ్యత అని ఆమె తరచూ చెబుతుంటారు. భరతనాట్యం ప్రవేశం. ఆమె చిన్నతనం నుంచే శాస్త్రీయ నృత్యం అభ్యసించారు. ఆమె సినిమాల్లో చేసే క్లిష్టమైన డాన్స్ స్టెప్పులకు ఆ పునాదే కారణం. ఎంత వేగంగా మూమెంట్స్ ఇచ్చినా ఆమె ముఖంలో హావభావాలు మారకపోవడానికి కారణం ఆమెకు ఉన్న క్లాసికల్ డాన్స్ అనుభవమే. దత్తత తీసుకున్న పిల్లలు. శ్రీలీల మనసు కూడా చాలా గొప్పది. ఆమె 2 వికలాంగులైన పిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులు చూసుకుంటున్నారు. ఇంత చిన్న వయసులో అటువంటి సేవా దృక్పథం ఉండటం విశేషం. తక్కువ సమయంలోనే స్టార్డమ్. తెలుగు ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ వరుసగా 6 డజను సినిమాలు ఒకే సంవత్సరంలో చేయటం చాలా అరుదు. 2023లో ఆమెకు ఉన్న డిమాండ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చిరంజీవి వంటి మెగాస్టార్ కూడా ఒక వేదికపై శ్రీలీల డాన్స్ చూస్తుంటే నాకు అసూయగా ఉంది అని సరదాగా కామెంట్ చేశారంటే ఆమె క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. భాషపై పట్టు. శ్రీలీల మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతారు. తన సినిమాలకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆమె స్వచ్ఛమైన తెలుగు మాటలు వినడానికి ప్రేక్షకులు ఇష్టపడతారు. బాలకృష్ణతో బాండింగ్. భగవంత్ కేసరి సినిమాలో నందమూరి బాలకృష్ణకు కూతురుగా నటించి అందరినీ మెప్పించారు. ఈ సినిమాతో ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకు కూడా సరిపోతానని నిరూపించుకున్నారు. ధమాకా. శ్రీలీల కెరీర్ను మలుపు తిప్పిన సినిమా ఇది. రవితేజ సరసన ఆమె చేసిన ప్రణవి పాత్ర, ముఖ్యంగా ఆమె డాన్సులు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్లో సెన్సేషనల్ స్టార్ అయ్యారు. భగవంత్ కేసరి. నటిగా శ్రీలీలకు అత్యుత్తమ గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. ఇందులో ఆమె నందమూరి బాలకృష్ణ కూతురుగా ఎమోషనల్ పాత్రలో కనిపించారు. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటన కూడా చేయగలనని ఈ సినిమాతో నిరూపించుకున్నారు.
కిస్ ఇది ఆమె తొలి కన్నడ చిత్రం. ఈ సినిమాతో ఆమెకు కర్ణాటకలో భారీ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ చిత్రంలోని నటనకు గాను ఆమెకు ఉత్తమ అరంగేట్ర నటిగా సైమా అవార్డు కూడా దక్కింది. గుంటూరు కారం మహేష్ బాబు సరసన నటించే అవకాశం ఈమెకు దక్కింది. ఇందులో ఆమె అమ్ము పాత్రలో కనిపించారు. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి పాటలో ఆమె వేసిన స్టెప్పులు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. పెళ్లి సందడి తెలుగులో ఆమెకు మొదటి సినిమా. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా శ్రీలీల లుక్స్, ఆమె ఎనర్జీ టాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించాయి. రాబిన్ హుడ్ నితిన్ సరసన ఆమె నటించిన ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది. పరాశక్తి తమిళంలో ఆమె చేసిన మొదటి భారీ చిత్రం. ఇది ఆమెను కాలీవుడ్ లో నిలబెట్టింది. ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ సరసన ఆమె నటన మరియు స్క్రీన్ ప్రెజెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. గతంలో శ్రీలీల ఒకేసారి 6-7 సినిమాలు సైన్ చేసేవారు. కానీ ఇప్పుడు క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ అన్నట్లుగా ఏడాదికి 2 లేదా 3 పెద్ద సినిమాలు మాత్రమే చేస్తూ తన డేట్స్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు.